నీ కూతుర్ని నేను చూశాను. నీ పెళ్ళాం నోట్లో నుండి ఊడిపడిన నీ కూతుర్ని నేను చూశాను. నా మేనకోడలు ఈ మేనత్తని తన చేత్తో తాకింది. వదిలేదేంటి? వదినా, వదిలేదేంటి? వదిన లేదు. నా మొగుడు ఎక్కడ చచ్చాడు? ఎవ్వరూ కనపట్టం లేదు. ఏమండి? 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 అబ్బా, ఏమండి? ఎక్కడున్నారు? ఏమండి? 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 అబ్బా, ఎక్కడున్నారీనా? మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరిక్కడ కూర్చుని మందు తాగుతున్నారా? అక్కడ శకుంతలాదేవి కనపడటం లేదు. ఏంటి, మా చెల్లెలు కనపడటం లేదా? అయితే గొడవే లేదు. ఇక ఈ సంస్థానం అంతా నీదే అవుతుంది. ఈ తాగుబోతు కబుర్లు నాకు చెప్పొద్దు. ముందు నువ్వెలారా? ఆగు వసుంధరా. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? నువ్వు శకుంతల గురించి ఎక్కువ ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. మరీ ఎక్కువగా ఆలోచించావంటే శకుంతలదేవిలాగే నువ్వు కూడా కుర్చీకే పరిమితమైపోతావు. జాగ్రత్త. అబ్బా, నువ్వు రావయ్యా. పెట్టు రా. వసుంధరా, రా. ఆగు వసుంధరా. చూడండి, నేను చెప్తే విన్నావా నువ్వు? నీ కళ్ళారా నువ్వే చూడు. నేను కాదు, ముందు నువ్వు చూడు. ఈవిడేంటి ఇక్కడుంది? వదిన ఇంతకు ముందు వరకు వీల్ చైర్లో లేదయ్యా. నేను చెప్పేది నిజం. బంగారం లాంటి చెల్లెమ్మ కుర్చీలో కూర్చొని ఉంటే వదనలేదు అంటూ ఏంటి నీ గొడవ? అసలు నాకు డౌట్, నేను తాగానా మందు లేక నువ్వు తాగావా? లేదయ్యా, నేను చెప్పేది. ఇక ఆపు, ఇక నేను వినలేను. అమ్మ చెల్లెమ్మ, నీ ముందుకు నేనెప్పుడు తాగి రాలేదు. ఫస్ట్ టైం తాగొచ్చాను. నన్ను క్షమించమ్మా. నేను
నేను చెప్పేది వినవేంటి? నేను చూసినప్పుడు వదిన ఇక్కడ లేదు. నాకు తెలిసి ఎవరో ఈవిడ్ని తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టుంటారు. చూడు వసుంధర, సగం నిద్రలో లేచినప్పుడు ఫుల్ బాటిల్ కొట్టినంత మత్తుగా ఉంటుంది. నువ్వు కూడా నిద్రలో లేచూసి అలా తప్పుగా అనుకొని ఉంటావు. అయిందేదో అయిపోయింది కానీ వెళ్ళి మా చెల్లెల్ని పడుకోబెట్టు. ఎంతసేపని ఈ చైర్లో కూర్చొని ఉంటుంది? అమలి గారు, మీరు పనిచేయటం ఏంటండి? ఇలా ఇవ్వండి. పర్వాలేదండి, నాకు చిన్నప్పటి నుండి ఇలాంటి పనులు అలవాటే. ఆయన మిమ్మల్ని కాదులేండి, మీ బాస్ అనాలి. ఆయనేం చేశారండి? లేకపోతే ఏంటండి, ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు కానీ గార్డెన్లో మొక్కలు నాటడానికి ఒక్క పనివాడు కూడా లేడు. పెద్ద పిసనార్లా ఉన్నాడండి మీ బాస్. ఏంటిని చూసుకుంటూ ఇలాంటి పనులవి చేయడానికి ఒక పనివాడన్నా ఉండాలి కదా. యూజ్లెస్ ఫెలో. ఎవరిని తిడుతున్నారు మీరు? ఇంకెవరిని? మీ బాస్ని. చూడండి, మా బాస్ని మీరు అనవసరంగా ఏమీ అనకండి. మాకిల్లిచ్చారు, మాకంతే చాలు. మా ఇంటి పనులు మేము చూసుకోగలం. మీ బాస్ను మాత్రం ఒక్క మాట కూడా అన్నెవరు. అవునండి, మాట అనడమా అనకపోవడమా అనేది కాదు. మంచోడిని మంచోడంటాం, చెడ్డోడిని చెడ్డోడంటాం. మా బాస్ మంచోడు కాబట్టి మంచోడనే అంటున్నాను. ఒకవేళ చెడ్డవాడైతే? చెడ్డోడైతే దులిపేస్తాను, అవసరమైతే కడిగేస్తాను. అంత పని ఎందుకులేండి, అది లేవండి, నేను తోతాను. వద్దులేండి. పర్లేదు, ఇవ్వండి, నేను తవ్వుతాను. గాని మీరు ఇంకేదైనా సింపుల్ పని ఉంటే చూసుకోండి. సరే. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమరు దేవుల వేడుకొని తన కొమరు క్షేమం కోరుకొని ప్రేమరు దేవుల వేడుకొని తన కొమరు క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమోనో ఎన్ని కుమిలే తల్లిని కుమ్ముమని ప్రేమ కోసమై వలలో పడిని. పవన్ గారు బాగా కష్టపడి చేస్తున్నట్టున్నారు. చెమట్లు చూడండి ఎలా పట్టేశాయో. పట్టనివ్వండి, ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసినట్టుంటుంది.
అమూల్య గారు తవ్వేశానండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏం చేయమంటారు? మీరు చెప్పేవాళ్ళు, నేను చేసేవాడిని. ఆ కొబ్బరి మొక్కనే అందులో నాటండి. అమ్మయ్యా. పవన్ గారు మంచినీళ్ళు తాగండి. పాపం బాగా కష్టపడ్డట్టున్నారు. అన్ని నీళ్లు కనీసం దించకుండా మొత్తం తాగేశారు. అమృత, నువ్వొక లాయర్వి. నీ అమృత వస్త్రాలతో సహాయం అంటూ వచ్చిన వాళ్లకి న్యాయం చేసిన లాయర్వి. ఈ సంస్థానానికి కోడలివై ఎంతో మందికి అలాగే సహాయం న్యాయం చేసిన అమృతదేవివి నువ్వు. నీ గుర్తులు, నీ జ్ఞాపకాలు మర్చిపోలేను అమృత, ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నీ కూతురు అమూల్య వచ్చింది. రావడమే కాదు, నా కొడుకు నీ కూతురు అమూల్యని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. వాడి ప్రేమ ఏమవుతుందో, నీ కూతురు వాడి ప్రేమను ఒప్పుకుంటుందో లేదో. అమ్మా, 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 ఒకసారి నా చేతులు చూడు. నా కొడుకు చేతులేంటి ఇలా ఎర్రగా కమిలిపోయాయి? చాలా ఎర్రగా కమిలిపోయాయి కదమ్మా. నేను కల్లో కూడా ఊహించని పని చేశానమ్మా. ఈ పవన వీర చరణ సురేంద్ర వర్మ అమూల్య ఇంట్లో మట్టి తవ్వి మొక్క నాటాడమ్మా. నిజంగా నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యానమ్మా. ఆ అమూల్య కోసం మట్టి తవ్వడమే కాదు, అవసరమైతే కొండలనైనా తవ్వి పిండి చెయ్యాలి. అమూల్య కోసం నువ్వు ఏదైనా చెయ్యాలి.
కోట్ ఏంటి? ఎవరిది? ఇక్కడికెలా వచ్చింది? సరే పదమ్మా, భోంచేద్దాం. భోజనం చేశాక అమూల్యతో గడిపిన క్షణాలన్నీ నీతో చెప్తాను. అమ్మా, అమూల్యతో ఒక్కరోజుంటేనే ఎంతో బాగుంది. అలాంటిది అమూల్యతో జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుందమ్మా. నేను అమూల్య ఇంట్లో 2 పనులు నేర్చుకున్నానమ్మా. కూర వండడం, మొక్కలు నాటడం. ఈ 2 నేను నేర్చుకున్నానమ్మా. ఆ ఇంట్లో అమూల్య పర్యవేక్షణలో ఇంకా ఎన్ని నేర్చుకుంటానమ్మా. నాన్న చరణ్, నేను మామూలు మనిషినయ్యాక కూడా నేనిలా ఎందుకుంటున్నానో దానికి కారణం ఉందిరా. అదేంటో తర్వాత నీకే తెలుస్తుంది. అమ్మా, నా చిన్నప్పుడు నీకు తీరిక దొరికితే చాలు నన్ను కారెక్కించుకొని నువ్వే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ అంతా తిప్పేదానివి. ఆ రోజులు మళ్ళీ రావమ్మా. టీ షాప్ ఇక్కడి నుంచి తీసేయి. ఎవరండి మీరు? నేనెందుకు టీ షాప్ తీసేయాలి? నీ మంచి కోసమే చెప్తున్నాం, టీ షాప్ తీసేయి. అది కాదండి, ఇది చరణ్ సార్ సైట్ అండి. ఆయన మాకు టీ షాప్ కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చాడండి. చరణ్ సార్ మేనేజర్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆయన చరణ్ సార్ కి చెప్పి ఈ సైట్ లో షాప్ పెట్టుకుని ఇచ్చారండి. మేము ఇక్కడ బార్ పెట్టుకోవడానికి ఈ సైట్ ని మాకు ఇచ్చేయమని ఎన్నోసార్లు చరణ్ కబురు పెట్టాం. కనీసం వాడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నీకు మాత్రం టీ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా మేమెందుకు ఊరుకుంటాం? ఊరుకోం. వాడి పర్మిషన్ లేకుండానే ఈ సైట్ లో బార్ పెడతాం. వాడు వచ్చి ఏం చేస్తాడో చూస్తాం. అమ్మా, మన సైట్ ఖాళీగా ఉందని ఒక పేద కుటుంబం మన సైట్ ముందు టీ స్టాల్ పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను. కానీ వాళ్ళెవరో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. చెప్తుంటే అర్థం కావట్లేదా? షాప్ తీసేయ్. దౌర్జన్యం. అసలేం జరుగుతుంది ఇక్కడ? సార్, ఈ సైట్ చరణ్ గారని ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సార్. ఇక్కడ మేము టీ షాప్ పెట్టుకోవడానికి ఆ సార్ మాకు పర్మిషన్ ఇచ్చాడు సార్. వీళ్ళేమో ఇప్పుడు వచ్చి షాప్ తీసేయమని దౌర్జన్యం చేస్తున్నారు సార్ వీళ్ళు. ఈ సైట్ ఓనర్ పర్మిషన్ ఇచ్చాడని చెప్తున్నాడు కదయా, మీరొచ్చి దౌర్జన్యం చేయడం ఏంటి? ఇక్కడ బార్ పెట్టుకోవడానికి మేము కూడా పర్మిషన్ అడిగాం, కానీ మాకు ఇవ్వలేదు. వీడికి ఇవ్వడం ఏంటి? ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చరణ్ ని కలిశారా? కనీసం చూసారా? చూడలా, కబురు పెట్టాం,
కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు అసలు అతన్ని చూడనే లేదు, కనీసం మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి? ఆయనకి మీరు ఇక్కడ బార్ పెట్టడం ఇష్టం లేదనే కదా? అందులోనూ వాళ్ళు పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళ వ్యవహారంలో మీరు దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు పెద్దవాళ్ళైతే మేము పెద్దవాళ్ళమే. అమృత, అమృత, మన కూతురు వచ్చింది.